నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. రైట్ అక్క, ఈరోజు టాపిక్ న్యూమరాలజీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అయితే నంబర్స్, అన్ని నంబర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ నంబర్సే. ఏ నంబర్కి ఆ నంబర్ ఆ బ్యూటిఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది. కానీ కొన్ని కాంబినేషన్స్కి మాత్రం కొంచెం రైవలరీ ఉంటుంది అని అంటారు. అట్లాంటి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 and 6 రైవలరీ ఉన్నటువంటి కాంబినేషన్తో 3 and 6ని కన్సిడర్ చేస్తారు అన్నారు. అవును, అలా న్యూమరాలజీలో ఇంకేమైనా రైవలరీతో ఉండేటటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి పద్మిని. ఇవాళ మనం విపులంగా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ఏమేమి ఉన్నాయి అనే దానికంటే 3 and 6 ఎలా అయితే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే 3 గురువు జూపిటర్, 6 వచ్చేసి శుక్రుడు వీనస్. ఇద్దరు కూడా గురువులే. ఆయన దేవతల గురువు, ఈయన దైత్య గురువు. అయితే ఇద్దరు కూడా ఇష్టమున్నా లేకపోయినా బ్యాటిల్లో నుంచోవాల్సిందే. వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా నిరంతరంగా, అంటే డెస్టినీ నెంబర్ 3 లేకపోతే బర్త్ నెంబర్ 6 ఉన్నవాళ్ళు, బర్త్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఎలా చూసుకోవచ్చు అసలు తెలియని వాళ్ళు, లేకపోతే ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎలా చూసుకోవచ్చు అక్క? 3 అంటే 3, 12, 21st and 30th. అవును, వీళ్ళందరూ 3 కిందకే వస్తారు. 3 కింద రోజుల్లో పుట్టిన. ఇక డెస్టినీ నంబర్ ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలక్క? మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ని క్యాల్కులేట్ చేయాలి. అంటే డేట్, మంత్, ఇయర్ మళ్ళీ లాస్ట్ 78 అని రాయడం కాదు. 9 ఉంటే 1978 అలా మొత్తం క్యాల్కులేట్ చేసుకోవాలి. 1978 అనుకుంటే 78 కాదు, 1978 అనేది మొత్తం క్యాల్కులేట్ చేయాలి. అలా కలిపినప్పుడు 6 వస్తే కూడా దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 3-6 కాంబినేషన్ అనుకోవచ్చు. మనము సిగ్నేచర్ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నామో తెలియదు కొంతమందికి, అందరికీ తెలియదు, ఓన్లీ న్యూమరాలజిస్ట్లకే తెలుస్తుంది. సో ఆ సిగ్నేచర్లో ఏమన్నా 3-6 కాంబినేషన్ ఉండొచ్చు. వీళ్ళ బర్త్ లో 3 and 6 ఉంటాయా? 36 వస్తే సిగ్నేచర్ 36లో పడితే, ఒకవేళ 63లో పడితే, అంటే ఇప్పుడు 63 అంటే 9 అవుతుంది కదా, అలా కాదా? 9 అవుతుంది, కానీ 3-6 రెండు నెంబర్స్ ఉన్నాయి కదా పక్క పక్కన. సో ప్రాబ్లం ఏమవుతుంది. కాబట్టి అవన్నీ మనం ఆలోచించి తీసుకోవాలి. మెయిన్ మనం చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో ఉన్నది డెస్టినీ నెంబరును, బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ మీరే చూసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా చూసుకోండి. 3-6 ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ తీసుకోండి. నేను ఫస్ట్ అసలు 3-6 అనగానే ముందు కరెక్షన్ తీసుకోండి అని స్టార్టింగ్లో వెంటబడేదాన్ని. నా మాట వినండి, తీసుకోండి అని. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తీసుకున్న వాళ్ళు ఎదగడం నేను చూశాను, తీసుకొని వాళ్ళు అక్కడికి ఆగిపోవడం కూడా నేను చూశాను. అయితే అలానే ఇంకొక వైబ్రేషన్ ఉంది, నన్ను ఎప్పుడు కలవర పెడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళిద్దరు విడిపోయారు, లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదు అనుకోకుండా ఎప్పుడు ఏదో ఒక లాస్ ఉంటూ ఉంటుంది. ఇదంతా 5-9 కాంబినేషన్ వల్ల. 5 and 9 2 కత్తులు ఒక దాంట్లో ఇమడవు అని అంటారు చూసారా. ఈ 2 ప్లానెట్స్ చురకత్తులు అనమాట. బుధుడును కుజుడునా? బుధుడు కుజుడు ఇద్దరిని ఎవరిని తూకం వేసి ఎవరు గ్రేట్ అనగలుగుతావు చెప్పు నువ్వు? ఇప్పుడు నీకు ఏదైనా స్థలం గురించి ఏదన్నా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే, వాళ్ళు నెంబర్ 5లో ఉంటారు, లేకపోతే నెంబర్ 9లో ఉంటారు. ఓకే, అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి సిఇఓస్ కానీ, లేదు మేనేజ్మెంట్ లెవెల్లో హెచ్ఆర్లు కానీ, వీళ్ళందరూ కూడా 5లో ఉంటారు, 9లోనూ ఉంటారు. అంటే ఏంటంటే క్వాలిటీస్ ఒకటే, కానీ రెండు చురకత్తులు ఒక దాంట్లో ఇవ్వడం అనమాట. అస్సలు ఎట్లా అంటే పొరపాటును కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు ఎక్కడా కూడా. వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ 5, హస్బెండ్ 9లో ఉన్నారు, లేదా హస్బెండ్ 5, వైఫ్ 9లో ఉన్నారు, ఎక్కడ తగ్గరు ఎవరు కూడా. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటారు ఖచ్చితంగా. అమ్మ బాబాయ్. అంటే ఇప్పుడు వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ 5, హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ 9, వాళ్ళిద్దరికి పడదా? పడదు. అమ్మ బాబాయ్, పడదు. చాలా సందర్భాల్లో కొన్ని రోజుల క్రితం అయితే మేము ఎలా అడ్జస్ట్ అయ్యి బ్రతికేసామండి. ఏదో బ్రతికేసాం, ఎన్ని గొడవలు అవుతాయి అనుకోండి 2 రోజులకోసారి, కానీ పిల్లల కోసం ఉండిపోయామండి అలా అన్నవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడైతే అలాంటి దాఖలాలు లేవు కదా, అలాంటివి కనిపించట్లేదు మనకి. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను, నీ కాళ్ళ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు అని అనుకోవడము, లేకపోతే ఈ బాధ నేను భరించలేను, నేను అమ్మాయిని వదిలేస్తాను అని ఖచ్చితంగా ఈ పిల్లాడు చెప్పడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా దూరం అయిపోతున్నారు భార్యాభర్తలు. నన్ను చాలా కలవర పెట్టే విషయం, చాలాసార్లు నేను భార్యాభర్తల గురించి నేను చెప్పినా కూడా వీడియో ఎల్లని దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే మనం అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడం, అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఒక్కళ్ళు చూసి ఒక్కళ్ళు బాగుపడినా నాకు సంతోషమే. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే 5-9 కాంబినేషన్స్ ఉంటే ఖచ్చితంగా కలవండి. ఒక్క 2-3 months మీకు టైం ఇచ్చుకోండి. ఇదివరకు నేను మిమ్మల్ని అభ్యర్థించాను, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్క 2 నెలలు నాకు టైం ఇవ్వండి అని. తర్వాత నాకు అనిపించింది, నాకు ఛాన్స్ రావడం కాదు, మీ జీవితాల్లో మీకే భగవంతుడు ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక్కసారి ఒరే 5-9 కాంబినేషన్ ఉంది చూసుకో వెళ్ళి అని చెప్పి చెప్తున్నాడు. మీ జీవితంలో మీరే ఒక 2 నెలలు టైం ఇవ్వండి. వదిలిపోతుంది, వీడిపోతుంది అన్నది కలుస్తున్నారు అన్నప్పుడు అది చాలా ఆనందకరంగా ఉంటుంది. అయ్యో కలిసిపోయిన తర్వాత ఈ చిన్న విషయాలకా మనం దెబ్బలాడుకున్నాము, అయ్యో చిన్నపిల్లలాగా అలా దెబ్బలాడుకున్నాం ఏంటన్న అని మాట్లాడుకుంటారు. అది చాలా ఆనందంగా ఉంటుంది మీకు. కాబట్టి అది చేయండి. 5-9 కాంబినేషన్ చాలా ఇబ్బందులు పెడుతుంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది, లాస్ తెచ్చిపెడుతుంది, లేకపోతే కోర్టు సమస్యలు ఉంటాయి. ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో 5995 కూడా ఉండొచ్చు, ఒకళ్ళకే కూడా డేట్ ఆఫ్ బర్త్ 5 ఉండి డెస్టినీ నెంబర్ 9 ఉండొచ్చు, లేదు డెస్టినీ నెంబర్ 5 ఉండి డేట్ ఆఫ్ బర్త్ 9 ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అనవసరమైన వాటికి, చిన్న విషయాలకి నేబర్స్తో కలహం అవుతూ ఉంటుంది, ఫ్రెండ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. తనలో తనకే ఈగోయిస్టిక్గా ఉంటుంది, ఈ విషయం నేను చెప్పాలా వద్దా అనేది కూడా మదన పడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా చెప్పనా వద్దా, చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆఫీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, హయ్యర్ అఫీషియల్స్తో, బాస్లతో, అలా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా కరెక్షన్ ఇస్ అ మస్ట్. ఎట్లయితే 3-6కి కరెక్షన్ మస్ట్ అంటాను. ఇంకా 3-6 కాంబినేషన్ అన్న ఎదురుగుండా కనపడుతుంది బాధపడుతున్నాము అని. 5-9 కాంబినేషన్లో అన్నీ ఉన్నాయి, ఎందుకు బాధపడుతున్నామో అర్థం కాదు బాబాయ్. ఇంకా చూస్తే పిల్లాడు చదువుకున్నాడండి, పిల్ల చదువుకుందండి, పిల్ల చాలా మంచిదండి, ఫ్రెండ్స్ని అడుగు చాలా ఒబీడియంట్, చాలా బాగా మాట్లాడుతుంది మాతో. హైయర్ అఫీషియల్ని అడుగు చాలా ఫాస్ట్గా చేస్తుందండి వర్క్, అర్థం